దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానం చేయుటకు దేవుడిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయములో క్రమమైన దేవుని వాక్యం వినుటకు దేవుని పాదాల చెంత కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ప్రేమించే ప్రతి బిడ్డను నా దేవుడు నిండారులుగా దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ దిన కాలమున మనము ధ్యానము చేయబోతున్న అంశ భాగము ఎలాంటిది, ఎలాంటి మాటలు మనం ధ్యానం చేస్తున్నాము అంటే దేవుని సన్నిధి ఎలాంటిది. ఒకసారి మూలవాక్యాన్ని చూద్దామా? కీర్తనల గ్రంథం 16వ కీర్తన 11వ వచనాన్ని చూద్దాం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. చాలు ప్రియులారా, సన్నిధి. దేవుడు తన దాసుడైన దావీదు చేస్తున్న ప్రార్థనను అంగీకరిస్తూ ఈ మాటలు దావీదు మాట్లాడుతున్న విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమన్నాడు అనంటే, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అన్నాడు. ప్రభునందు ప్రియమైన వార్లారా, సన్నిధి అనగా దేవుడు ఉండే చోటు, లేదా దేవుడే మన వెంట నడిచే స్థితి అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అలనాడు మోషే గారు ఇశ్రాయేలులను అరణ్యము గుండా నడిపిస్తూ ఉన్నప్పుడు ఒక మనవి చేశాడు. నీ సన్నిధి నాకు తోడుగా రాని ఎడల నన్ను ఇక్కడ నుంచి తీసుకువెళ్ళద్దు ప్రభువా అన్నాడు. దేవుడు కూడా మోషేకి మాటనిచ్చాడు, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది, పద మోషే అని అన్నాడు. అంటే నేను నీకు తోడుగా ఉంటాను, ఇంక నువ్వు పద అని అర్థం. అలాగే మనము కూడుకునే స్థలములో దేవుని సన్నిధి ఉంది అని, ఆయన అంతటా ఉన్నవాడైనప్పటికీ దేవుని ప్రియబిడ్డలముగా మనము ఒక మందిరాన్ని దేవుని సన్నిధినిగా ఎంచి మనము అనేకమైన విషయాలు ఇక్కడ చెప్పుకోవడానికి, ఆరాధించడానికి వస్తూ ఉన్నప్పుడు ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంది అని మనం విశ్వసిస్తాం. ఇక్కడ ఆయన ప్రశస్తమైన సన్నిధి ఉంది అని మనము విశ్వసిస్తాం. బాధలు మరచిపోతాం, సంతోషంగా బయటికి వెళ్ళాలని ఎదురు చూస్తాం. అయితే ఇక్కడ లేదా మనం ప్రార్థించే ఒక గది, ప్రార్థించే ఒక స్థలం ఎలాంటిది? ఆయన సన్నిధి బయట అన్నిటికన్నా పరిశుద్ధమైన సన్నిధిగా ఎంచే ఒక కూడుకునే స్థలం, మందిరం. అక్కడ ఆయన సన్నిధి ఉన్నట్లయితే అది ఎలాంటిది, మనం ఏం చేయాలి? ఆ సన్నిధి ఎలాంటిది, అక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? ఈ విషయాలు కొన్నింటిని మనం నేర్చుకుందాం. దాదాపు 7 విషయాలు ఉన్నాయి. సాధ్యమైనన్ని సమయానుకూలంగా మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. రండి ఎజ్రా గ్రంథానికి వెళ్దాం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయానికి వెళ్దాం. 15వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీవు నీతిమంతుడవై ఉన్నావు, అందువలననే నేటి దినము ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము. చిత్తగించుము, మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసి తిని. చాలు ప్రియులారా, గొప్ప దైవదాసుడు నెహెమ్యా, ఎజ్రా సమకాలికులుగా దేవుని సన్నిధానంలో ప్రార్థించే వ్యక్తులుగా. ఎజ్రా అయితే దేవుని మందిరం ఎదుట ప్రార్థన చేసేవాడు, దేవుని సేవకుడు అని కూడా మనం చెప్పవచ్చు. 10వ అధ్యాయం 1వ వచనంలో అదే విషయాలు తెలియజేయబడి ఉన్నాయి. కానీ మొట్టమొదటిది దేవుని సన్నిధి ఎలాంటిది అని అంటే
ఎజ్రా మనకు తెలియచేస్తున్న 9వ అధ్యాయం 15వ వచనం ప్రకారము దేవుని సన్నిధి పాపములను ఒప్పుకునే స్థలము అని మనం గ్రహించాలి. దేవుని సన్నిధి ఏంటి? మన పాపములను మనము ఒప్పుకునే స్థలము. అది మర్చిపోమాకండి. అందుకే ప్రార్థనను మీకు చాలా చక్కగా చేయడానికి, ఒక అద్భుతకరమైన విషయాలు మాట్లాడడానికి కొన్నింటిని ఈ రీతిగా మీరు ప్రార్థన చేయండి అని రాసి ప్రతి ప్రార్థనలో ఇలాంటి విషయాలు ఉండేటట్టుగా జాగ్రత్త పడండి అని. మీకు ఒక మాట చెప్పమంటారా? సంఘంలో మీరు ఎప్పుడెప్పుడో ప్రార్థన చేస్తుంటారు కదా, మీకు ఏదో ఒక సమయం ఇవ్వబడుతుంది. అంటే ఎవరైనా ప్రార్థన చేయండి అని అడుగుతాం మేము. అప్పుడు మీరు ప్రార్థన చేస్తారు. ఒక్కసారి ఏం తొందరపడకోకుండా, నేను అడుగుతున్నానని బాధపడకోకుండా, మీకు చేతికి వాచ్ ఉంటే వాచ్, లేదా వాచ్ పెట్టుకునే అలవాటు ఏదంటే ఇంట్లో ఫోన్ ఉంటుంది, దాన్ని సైలెంట్లో పెట్టి మందిరానికి తెచ్చుకోండి. సైలెంట్లో పెట్టండి, లేదా మందిరానికి వచ్చినాక సైలెంట్లో పెట్టండి. మీరు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు ఫోన్ ఆన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 8 గంటకు ప్రార్థన మొదలు పెట్టారనుకుందాం. సంఘంలో దీర్ఘ ప్రార్థన చేయడానికి అవకాశం ఉండదు మనకు. 8 గంటకు ప్రార్థన మొదలు పెట్టాం. కనీసం 8:05 వరకన్నా ప్రార్థన, అంటే ఒక 5 నిమిషాలన్నా ప్రార్థన చేస్తారా మీరు? కొంతమంది చేస్తారులేండి, మిగతా వాళ్ళు ఒక 5 నిమిషాలైనా, అంటే ఒక 5 నిమిషాలు కూడా చేయని ప్రార్థన కూడా ప్రార్థన అందామా? ఒక్కొక్కరు వ్యక్తిగతంగా చేసుకుంటే అర్ధగంట, గంట సేపు చేయొచ్చు, అది వేరే విషయం. సంఘంలో కాబట్టి 5 విషయాలు: దేవునికి స్తుతులు చెల్లించుట 1 నిమిషం, పాపములను ఒప్పుకొనుట 2వ నిమిషం, దేవుని గణపరచుట 3వ నిమిషం, విజ్ఞాపన చేయుట 4వ విషయం, వీటన్నిటిని బట్టి కృతజ్ఞత చెల్లించుట 5వ నిమిషం. ఎన్ని నిమిషాలు చేయొచ్చు? 5 నిమిషాలు. మీరు ప్రార్థన 2.5 నిమిషం కూడా కరెక్ట్గా చేయడం లేదంటే అర్థం ఏమని? అంటే మీకు వ్యక్తిగత ప్రార్థనలో ఒక క్రమమైన అలవాట్లు మీరు కలిగి ఉండలేదు కాబట్టే ఏదో డబ్బాలో రాళ్ళేసి ప్రొద్దుతురుడు చెట్ల మీద, పూల మీద గువ్వలు వాళ్తుంటే గడగడ అన్నట్టు అంటే శబ్దం చేస్తే అవి ఎగిరిపోయినట్లుగా ఉంటే మన ప్రార్థనా జీవితం ఎక్కడున్నట్లు? మీరు తర్వాత కావాలంటే ఇప్పుడు నేను చెప్పిన విషయాలు ఎజ్రా గ్రంథం అంతా చదవండి. ఎజ్రా చేసిన చిన్న ప్రార్థనలో ఇవన్నీ ఉన్నాయి. దేవుని నామాన్ని స్తుతించాడు. ఇప్పుడు నేను సంఘంలో 5 నిమిషాలు అన్నాను, 5 నిమిషాలే చేయాలి, ఎందుకంటే ఇంకొకరికి అవకాశం ఇవ్వాలి, కొంత సమయాన్ని వాక్యాన్ని ధ్యానం చేయాలి. కాబట్టి నేను ఒక్కొక్క నిమిషమే చెప్పాను. ఈ 5 విషయాలు 5 నిమిషాలైతే 25 నిమిషాలు. ఈ 5 విషయాలు 10 నిమిషాలైతే గంటకు 10 నిమిషాలు తక్కువ. ప్రార్థనా జీవితం మనం చేస్తూ ఉంటే మన ప్రక్కన కూర్చున్న వాళ్ళు, క్రొత్తగా వచ్చిన వాళ్ళు వింటూ ఉన్నప్పుడు, ఏంటి వీళ్ళు పూలను కుట్టినట్టుగా, దారానికి వరుసగా పూలను ఎక్కించినట్లుగా, ఒక పైకి తాపలు ఎక్కినట్టుగా ఒక క్రమాన్ని ఎంత చక్కగా అలవర్చారు వీళ్ళు ప్రార్థనలో అని అనిపించాలి ప్రియులారా. ఎజ్రా అలాంటి ప్రార్థనా పరుడే. మీరు తర్వాత చూడండి. దేవుని సన్నిధి ఏంటి అంటే ప్రార్థనలో ఒక భాగం. దేవుని సన్నిధిలో ఏముండాలి? ఒప్పుకోలు ఉండాలి. నీ సన్నిధి సంపూర్ణ సంతోషము కలదు అని దైవజనుడైన దావీదు అన్నాడు. ఓకే, కానీ దేవుని సన్నిధికి మనం ఎందుకు వస్తున్నాం? అడుక్కోవడానికా? నాకు అది ఇది అని. ఇవి కూడా ఉన్నాయి ఒక భాగం, కానీ ప్రాముఖ్యమైనది ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటి అంటే దేవుని సన్నిధానంలో ప్రియులారా ఒప్పుకునే స్థలము. ఎక్కడిది? దేవుని మందిరములో లేదా దేవుని సన్నిధిలో మన పాపములు మనము ఒప్పుకునే స్థలము ప్రియులారా. ఒప్పుకుంటున్నామా మనం? మన తప్పిదాలు ఉన్నాయి చాలా, కప్పుకోవద్దు ప్రియులారా. కప్పుకునేది నేర్పించేది అపవాది, ఒప్పుకునేది నేర్పించేది దేవుడు, ఒప్పుకునేది నేర్పించేది దైవదాసులు. అందుకే మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని సన్నిధి ఎలాంటిది అంటే ఒప్పుకునే స్థలం. ఇక్కడికి రాగానే
మన తప్పులన్నీ మనకు గుర్తుకు రావాలి. ఎదుటివారి తప్పులు మన మెప్పులు కాదు మనకు కావాల్సింది. మన తప్పిదాలు మనకు తెలియాలి. అవును ప్రభువా, ఒకప్పుడు నా స్థితి ఇది, నీ సన్నిధికి నన్ను నడిపించావు. ఏ యోగ్యత ఉంది ప్రభువా నన్ను నీ దగ్గరికి నడిపించడానికి? ఇది నా స్థితి, నా నిజ స్థితి ఇది ప్రభువా. ఎందుకో తెలీదు, స్వతహాగా నేనేం చెడ్డవాన్నో చెడ్డదాన్నో కాదు, కానీ అపవాది నన్ను అలాగ ప్రేరేపిస్తున్నాడు ప్రభువా. తెలియకుండానే అసూయ వచ్చేస్తుంది, తెలియకుండానే అహంకారం వచ్చేస్తుంది. నేను ప్రార్థన చేసేటప్పుడు ఇలాగ ఉండకూడదని అనుకుంటాను ప్రభువా, కానీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడేటప్పుడు, మనిషిని చూసినప్పుడు తెలియకోకుండానే ఆ కోపతాపాలు, నాకు తెలియకుండానే అహంకారం వస్తుంది, నాలో అవిధేయత కనపడుతుంది. తండ్రి మార్చు నాయనా, నాలో ఉన్న ఈ కఠిన స్వభావాన్ని, నాలో ఉన్న ఈ అవిధేయతను, నాలో ఉన్న ఈ అసహ్యతను ఇలాగే నేను కొనసాగించుకుంటూ వస్తే కొద్ది రోజులకు మనుషుల మధ్య నేను ఒక మంచి వ్యక్తిగా ఉండలేను. మనుషుల మధ్య నేను దిగజారిపోతాను. నా ప్రవర్తనను బట్టి, నా వ్యక్తిగత జీవితాన్ని బట్టి 10 మంది అసహించుకోక ముందుగానే, 10 మంది నన్ను చూసి చీ అని అనుకొనక ముందుగానే, దేవా నా తప్పిదాలు క్షమించు నాయనా, నన్ను మార్చు ప్రభువా, నీ స్వారూప్యములోనికి మార్చు నాయనా, నీ అడుగు జాడలలో నడిపించు నాయనా. నా తప్పిదాలు ఒప్పుకుంటున్నాను నాయనా. ఇది మళ్ళా నేను చేయాల్సి వచ్చినప్పుడు, ఇది నేను మళ్ళా మాట్లాడవలసి వచ్చినప్పుడు కొంచెం నిదానించుకునే మనస్సును నాకి, ఓపిక కలిగిన హృదయాన్ని నాకి, సహించే తత్వాన్ని నాకివ్వు. కొంచెం తొందరపడకుండా నిబ్బరపడే మనస్సును నాకి, శాంత గుణాన్ని నాకి అని ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఏమో మాట్లాడరు, ఒప్పుకోవాలి. ఒప్పుకునే స్థలం ఇది. ఈ లోపలికి వచ్చేసాము అనంటే ఇక్కడ నేనేదో అధికారిని మీరు అనుకోమాకండి ప్రియులారా. నేనేదో మిమ్మల్ని హెచ్చరిస్తుంటే మీ మీద ఉద్దేశాలుండి ద్వేషాలున్నాయని పొరపాటు కూడా అనుకోమాకండి. నాకెందుకు ద్వేషం? బాగుండండి నేను చెప్తానేమో, కానీ నేను ఒప్పుకోనా? ఈ స్థలానికి రాగానే దేవ నాలో కూడా తెలియకోకుండానే, తెలిసి కూడా కొన్ని అపవాది తెలియకుండానే అలాంటి ఉద్రేకానికి లోను చేసినప్పుడు నాలో కూడా కలుగుతున్నటువంటి వ్యర్థమైన పాపపు ఆలోచనలైన, తలంపులైన, కోపమైన, అసూయైన, ద్వేషమైన విడిచిపెట్టడానికి సహాయం చేయ తండ్రి అని. ఇది ఒప్పుకునే స్థలం, గుర్తుపెట్టుకోండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్ని చెప్పుకుంటాం, ఇంట్లో మరీ ప్రత్యేకించి చెప్పి పంపుతారు భార్యో భర్తో. ఇదిగో నీకు పలానా నొప్పి ఉందని, పలాని బాధ, అన్ని చెప్పు డాక్టర్కి అంటారు. అన్ని చెప్పు అంటారా? కొన్ని చెప్పు, కొన్ని ఇంటికి వచ్చిన తర్వాత చెప్పుదులే నాకు అంటారా? అన్ని చెప్పు డాక్టర్కి అంటారు. ఎందుకు డాక్టర్కి అన్ని చెప్పాలి? అన్నిటికీ మందేమో ఒకటి సార్, తలకాయ చాలా నొప్పిస్తుంది సార్, జ్వరం సార్, ఒళ్ళంతా కాలిపోతుంది సార్, బాడీ పెయిన్ సార్, అన్నిటికి ఇచ్చేది పారాసిటమాల్ ఒకటే. తలనొప్పికి, జ్వరానికి, బాడీ పెయిన్స్కు, ఒళ్ళు కాలేటటువంటి దానికి, సచ్చుకు, అన్నిటికి ఇచ్చే టాబ్లెట్ ఏమో పారాసిటమాల్ 650నే, డోలో 650నే. కానీ నువ్వేం చెప్తున్నావు డాక్టర్కు? విడమరిచి, తల అయితే గుచ్చినట్టుగా ఉంది సార్. నువ్వు గుచ్చింది ఎవరికి చెప్పవు, నీకు తల గుచ్చుకుంటాంది డాక్టర్కి చెప్తావు. నువ్వు ఎంతమందిని గుచ్చావు మాటల చేత, అది కూడా చెప్పాలి కదా. సార్ ఒళ్ళు కాలిపోతుంది సార్, నువ్వు మాట్లాడుతుంటే ఎంతమందికి కాలింది కింద నుంచి పై వరకు, అది చెప్పవు నువ్వు, అది చెప్పవు నువ్వు డాక్టర్ దగ్గరికి పోతే. బాడీ పెయిన్స్ సార్, నువ్వు మాట్లాడుతుంటేనే చాలా మంది ఎముకలు ఇరిగిపోయాయి, అది చెప్పవా దేవునికి? ఇవన్నీ దేవునికి చెప్పు. డాక్టర్ దగ్గర బాడీ పెయిన్స్ చెప్పావు, డాక్టర్ దగ్గర తింటుంటే అరగడంలా అని చెప్పి, ఇవన్నీ డాక్టర్ గారు చెప్పింది చెప్పావు. మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చెప్పాలి? నా మాటలు ఎంతమంది గుండెలను బాధపరుస్తున్నాయి ప్రభువా, నా వ్యక్తిత్వం ఎందుకు ప్రభువా ఇలాగ తయారైపోతుంది? ఎవా నేను నీ బిడ్డను, నీవు ఎంత ప్రేమ కలిగినోడివి, నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధిస్తున్నా, నాలో కూడా కొంత ప్రేమ ఉండాలి కదా ప్రభువా, పుట్టించాయా. దేవుని సన్నిధి ఏంటట? ఒప్పుకునే స్థలం. చూడండి మరొకసారి 15వ లైన్ చూడండి, ఏమంటున్నాడు? చిత్తగించుము. ఎజ్రా ప్రార్థన చేస్తున్నాడు, చిత్తగించుము, మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని. ప్రభువా
నీ సన్నిధి ఉండే అర్హత కూడా లేదు ప్రభువా, కూర్చునే అర్హత లేదు, నిలబడే అర్హత లేదు, నీ సన్నిధిలో నాకు ఏ అర్హత లేదు ప్రభువా అని ఎజ్రా అంత భక్తుడే ప్రార్థన చేసి ఆయన మాటలన్నీ గ్రంథములో లిఖించబడి ఎజ్రా అనే ఒక దైవజనుడు చేసిన ప్రార్థన మనకు తెలియచేస్తుంటే ఏం భక్తి ఉందండి మనలో. సో మొదటిది, దేవుని సన్నిధి ఎలాంటిది? ఒప్పుకునే స్థలం ఇది. రెండవది ఏంటో చూద్దామా? ద్వితీయోపదేశ కాండానికి వెళ్దాం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 8వ వచనం. నేను చదివించే ప్రతి చోట సన్నిధి అనే మాట రాయబడి ఉంటుంది ప్రియులారా. నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకు, యెహోవా సన్నిధిని నిలుచుటకును, ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవీ గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను. చాలు. రెండవ లైన్ ఒక్కటి చదువుతాను నేను, మీరు వినండి. యెహోవా సన్నిధిని నిలుచుటకును, ఆయనను సేవించి ఆయన నామమును బట్టి ఇక్కడికి వచ్చి ఆయనను ప్రార్థించేటప్పుడు, అంటే ఆయనను ఆరాధించేటప్పుడు, ఆయనను గణపరిచేటప్పుడు మన నోటు నుంచి ఏ మాటలు రావాలంట? దీవెన మాటలు. ప్రభువా వాడు నా మాట వినడా, తన్ను ప్రభువా నువ్వు అని అంటే వాడిని అలాగ పక్కన పెట్టు. ఎప్పుడో ఒకసారి దేవుని చేతిలో నువ్వు పడతావు. అందుకే మొదటిది ఒప్పుకునే స్థలం ఇది, ఆయనను ఆరాధించే స్థలం ఇది. సేవించుట అంటే ఆరాధించుట అని అర్థం, పర్యాయ పదం. ఆయనను ఆరాధించుట. ఎలాగ ఆరాధించాలి? బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతో ఆరాధించాలి అంటే హృదయ అంతరంగాల్లో నుంచి దేవుని నామాన్ని కొనియాడే స్థితి. అందుకే అక్కడ ఆయన నామమును అని రాయబడింది చూడండి, మీరు మర్చిపోకుండా. ఆయన నామమును బట్టి, పరిశుద్ధుడైన దేవుని నామమును బట్టి దేవాది దేవుని మనము ఘనపరచాలి ప్రియులారా, ఘనపరచాలి. దేవుని సన్నిధానము ఎలాంటిదో తెలుసా? ఘనపరచాలి, ఆరాధించాలి. మన నోటి వెంట దీవెన వచనాలు రావాలి, దీవెన వచనాలు ప్రియులారా. అందుకే మీరు సంఖ్యాకాండం 6వ అధ్యాయం 23, 24, 25, 26 వచనాలు చదివితే అద్భుతకరమైన దీవెనలు. దేవుడు ఇశ్రాయేలులతో, మోషేతో మాట్లాడుతూ, అహరోనులతో మాట్లాడుతూ మీరు ఇశ్రాయేలులను ఇలాగు దీవించాలి అని అన్నాడు. ఎలాగు దీవించాలి ప్రభు అంటే చాలా చక్కటి దీవెనలు ఉన్నాయి. నీ సన్నిధి ముఖ కాంతి ప్రకాశింపజేయునుగాక అంటాడు. ఆమేన్ అని. దేవునిందు ప్రియమైన వారులారా, దేవుని సన్నిధానంలో దేవుని ఆరాధించేటప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. బాగా మీరు ఆ మాట జ్ఞాపకం చేసుకోనండి. ఆత్మతో ఆరాధించే వ్యక్తికి స్వరం బయటికేం పోతుందా? బయటికమ్మా. హన్న ప్రార్థన చేస్తూ ఉంది. ఎక్కడ చేస్తుంది ప్రార్థన? 5 స్టార్ హోటల్లోనా? దేవుని మందిరంలో షీలోహకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన చేసేటప్పుడు ఏలి అక్కడ కూర్చున్నాడు, అంటే పాస్టర్ గారు అక్కడ కూర్చున్నారు, చూస్తున్నాడు ఆమె తిక్కు. ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. నోటి చప్పుడు మాత్రం, అంటే పెదాలు కదులుతున్నాయి కానీ బయటికి మాట. మనం చర్చిలో ఉన్నామని 10 మందికి తెలియాలనా? మీరే చెప్పండి. చర్చిలో మనం ఉన్నామని 10 మందికి తెలియాలనా? మనం ఆరాధన చేస్తుంటే, ఆత్మతో ఆరాధిస్తుంటే బయటుండి పోయే వాళ్ళకి అబ్బా చర్చిలో ఎవరో ప్రార్థన చేసుకుంటారు తెలియాలనా? ఏమి నేర్చుకుంటున్నారండి మీరు? ఏమి నేర్చుకుంటున్నారు? నాకు తెలిసి మీరు నేర్చుకుంటున్నది ఏం కనపడ్డంలా. ఎందుకు ఇలాగ మాట్లాడుతున్నాను అనంటే, మనము చేసే ప్రార్థన మనకు తండ్రికి తెలిసేదిగా ఉండాలి. వ్యక్తిగతంగా ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు గంటకు ఒకరు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఒక పాట పాడుకుంటారు, వాక్యం చదువుతారు, అందరి కొరకు విజ్ఞాపన చేస్తారు. మైక్ ఆన్ చేసి ఇవ్వాలన్న వాళ్ళకు. ఈరోజు మా చర్చిలో ప్రార్థన జరుగుతుంది ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు అని. మీకు మైక్ ఇచ్చిన మహానుభావులే మీరు.
చూసుకొని ఆ తడాకా ఈ పొద్దు చూపిస్తాని. నీ తడాకాలు చూపించే స్థలం కాదు ఇది. ప్రభుతో మాట్లాడే స్థలం ఏంటో తెలుసా? హన్నాను జ్ఞాపకం చేసుకోనండి. హన్నానే కాదు, లూకాసు వార్త 18వ అధ్యాయంలో దేవాలయంలోనికి ప్రార్థన చేయడానికి ఇద్దరు వచ్చారు. ఒకరు సుంకరి, మరొకరు పరిసయ్యుడు. దేవుని మందిరంలోనికి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు దైవదేవుడైనటువంటి దావీదు. దేవుని మందిరంలో ఏం చేస్తున్నాడు? ప్రార్థన. దావీదు అంత గాయకులమా మనము? దావీదు అంత పాటగాళ్ళు ఉన్నారండి మీలో ఎవరన్నా? ఏమో ఉన్నారేమో నాకు తెలియదు. నేను మాత్రం అంతటోని కాదు ప్రియులారా, అంత బలవంతుని, అంత పాటగాని కాదు. నేను కూడా ఇక్కడికి వస్తాను, పాట పాడతాను. నా పాట ఎలాగుంటుందో తెలుసా అండి? నేనే కాదు, ఉదయకాలం నా కుటుంబం కూడా వచ్చి కూర్చుంటుంది ప్రార్థనకు. మా పాట ఎలాగుంటుందో తెలుసా? ఈ గోడల మధ్యలోనే ఉంటుంది. పాట పాడుతున్నాము అని అంటే మన స్వరాన్ని ప్రభు వినాలంతే. బయట పోయే వాళ్ళంతా విని మన గురించి ఏం మాట్లాడుకొని కాంప్లిమెంట్ ఇవ్వాల్సిన అవసరంలే. మనం చర్చిలో ఉన్నామంటే మనకు దేవునికి ఉన్నటువంటి కనెక్షన్ అది ప్రభు సన్నిధానానికి చేరాలి. హృదయ అంతరంగంలోని మూలుగులు వినేవాడు ఆయన. ఎందుకు గట్టిగా పాడడం అంటే? నీకు స్వరం ఉందనా? వద్దు, యాక్టింగ్ మానే. దేవునికి తెలుసు, అన్నీ తెలుసు. దేవునికి అన్నీ తెలుసు. పెదాల లోపల నుంచి వచ్చే పాట మాట చాలు ఆయనకు. ఉదాహరణకు ఒక పాట తీసుకున్నాం, మైక్ లేదు, మనం పాట పాడుకోవాలి. ఎవరికి వినపడాలమ్మా? ఎవరికైనా వినపడాలి? నల్ల వరలక్ష్మమ్మ, ఎవరికి అవసరంలే, ఎవరికి వినపడాల్సిన అవసరంలే. మీ స్వరము మీకు మాత్రం వినపడేంతగా పాడండి. నేర్చుకోండి క్రమం. మన మందిరంలోకి వచ్చాము అని అంటే ఎప్పుడు వచ్చామా ఎప్పుడు వెళ్ళామా తెలియకూడదు. నాకు తెలుస్తుంటుంది అప్పుడు అవసరం లే ప్రియులారా, మన పరిధి. అందుకే బాగా మీరు చదవండి, ఆ మాట చదవండి, ఒక మాట చదవండి. మరొకసారి చదువుదామా? 8 వచ్చిన మరొకసారి చదువుదామా? ద్వితీయోపదేశకాండం మరొకసారి చదువుతాను. నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకు, యెహోవా సన్నిధిని నిలుచుటకును, ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును ఆగుదాం. మొదటిది ఆయనను సేవించుట, రెండవది ఆయన నామమును బట్టి దీవించుట. ఇప్పుడు మీరు పాట పాడేది బయటికి వినపడింది అనుకుందాం, మీరు ప్రార్థన చేసేది కూడా బయటికి వినపడాలనా లేదా? దేవా మా ఎత్తను దీవించు దేవా అంటావా నువ్వు గట్టిగా? అంత మంచి మనసు ఉంటుంది మనకు. లేదా నా తోడుకోడలను దీవించు ప్రభా, నా అక్కను దీవించు ప్రభా, నా చెల్లెలను దీవించు ప్రభా అని అంటామా మనం? అవి మాత్రం మెల్లింగా ప్రభా దీవించు ప్రభా నాకు ప్రభు. అబ్బా ఏం మాట్లాడుకుంటావో నువ్వు దేవుని దగ్గర. అన్ని గోములే. పిల్లోని భోంచేయరా బాబు, నాకు వద్దు పో అంటారు. అన్ని గోములే దేవుని దగ్గరకు వచ్చేసరికి కేకలు వేసి పాట. ఎందుకండి? బైబిల్లో భక్తులను చూడండి మీరు. చెరసాల్లో ఉన్న వాళ్ళు మాత్రం పాట పాడారు. వాళ్ళు కూడా పాట పాడింది ఎందుకో తెలుసా? సువార్త ప్రకటించడానికి. అందుకే అక్కడ లేఖనం స్పష్టంగా రాయబడింది, వారు పాడుచుండగా ఖైదీలు వినుచుండిరి. ఎందుకంటే అన్నారు వాళ్ళకి రక్షణ వార్త అందాలి. మమ్మల్ని దేవుడు చెరసాలకు రప్పించిందే వాళ్ళకి సువార్త వినిపించడానికని. అందుకే చెరసాల సరుపులన్నీ తెరుచుకున్నప్పుడు ఆ చెరసాల నాయకుడు చంపుకుందాం అనుకున్నాడు. వెంటనే వీళ్ళంటున్నారు, నువ్వు చావుగాకయ్యా, మేము ఎవ్వరం పోలేదు, అందరం ఇక్కడే ఉన్నాం. ఏంటయ్యా మీ మనసు? యేసు ప్రభుల వారిని బట్టి మాకి తలంపు అని అంటే, ఆ ప్రభు నాకు కావాలయ్యా. చెరసాల తలుపులు తెలిసిపోయినా కూడా మీరు బయటికి పారిపోలేదంటే, ఆ దేవుడు నాకు కావాలయ్యా. ఆ రాత్రి సువార్త జరిగింది. దేవునిందు ప్రియమైన వారులారా, దేవుని మందిరానికి మనం వచ్చాము అని అంటే మన నోటి మాట మన చెవికి వినపడాలి అంతే. బయట చెవులు వద్దమ్మా. ఇప్పుడు దాకా తెలియక చేశారేమో, లివ్ ఇట్ అంటే వదిలేయండి. ఇక మీదట చేస్తున్నప్పుడు కొంతమంది అయితే ఇక్కడ ప్రార్థన చేస్తుంటే వెనకల ఒకరు ప్రార్థన చేస్తుంటే డిస్టర్బ్ అయి వెళ్ళిపోతారు కిందికి. వద్దురా నాయనా స్వామి అని చెప్పేసి వెళ్ళిపోతారు. 100 మంది మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నా మనం చేసేది ప్రభు వింటాడంతే. పక్కన వాళ్ళకు డిస్టర్బెన్స్గా ఉండి వెళ్ళిపోయేటట్టుగా మనం ఎప్పుడు చేయకూడదండి. నేను సేవలోకి వచ్చినప్పటి నుంచి, అంతకుముందు విశ్వాసిగా ఉన్నప్పటి నుంచి కూడా నేను గమనిస్తున్నాను, మనం వెళ్ళింది ఎందుకంటే దేవుని ప్రార్థన చేసుకోవడానికి.
దానికి మన స్వరం ఏమి డబడబడబడ అనాల్సిన పనేలా. మనం ఆరాధిస్తున్నాం, మనం ఎవరెవరి కొరకై దీవెనలు కావాలని కోరుకుంటున్నాం, అడుగుతున్నాం ఆయన్ను, చాలు. మీకు గుర్తుండడానికి ఒక చిన్న మాట చెప్పమంటారా? డాక్టర్ దగ్గరికి, ఒక ఎంబీబీఎస్ లేదా ఎండి కలిగిన డాక్టర్ దగ్గరికి, మన టౌన్లో అంత ఫెసిలిటీస్ లేదులేండి, ఒక ఉన్నతమైన వైద్య వృత్తిలో కలిగిన ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే పేషెంట్ వెళ్ళిన తర్వాత పేషెంట్ డాక్టరే ఉంటారు. ఎందుకో తెలుసా? పేషెంట్ చెప్పేది ఎవరినాలా? డాక్టర్. సార్ నాకు ఒళ్ళంతా నవ్వాలి సార్ అంటే పక్కన నర్సు ఉంటుంది అనుకోండి, ఈమె నవ్వలాయమంటారు, అందరికి చెప్తుంది. అందుకే డాక్టర్ దేవుడికి చెప్పడు, డాక్టర్ ఎవరికి చెప్పడు. వీడు గజ్జోడు, వీడు దురదోడని ఏం చెప్పడు డాక్టర్. మెడిసిన్ రాసి తీసుకోపో అంటాడు. ఆ మెడిసిన్ ఏందో ఆడిపోయి నువ్వు ప్రిస్క్రిప్షన్ ఇచ్చేసి తెచ్చుకోవడమే. అందుకే మనం కూడా కొన్నిసార్లు ఏమడుగుతామంటే, ఏదైనా డాక్టర్తో పర్సనల్గా చెప్పాల్సి వచ్చినప్పుడు, నేను మీతో మాట్లాడాలి సార్ అంటాం. అమ్మాయి నువ్వు బయటికి వెళ్ళు అంటున్నారు, చెప్పమ్మా అంటారు. ఆ పరిస్థితి ఇది అని మన బాధలన్నీ చెప్పుకుంటాం ఆయనకు. రైట్, నేను అన్నీ విన్నానమ్మా, ఏం కాదులే, ధైర్యంగా ఉండు అని చెప్తాడు. మనం కూర్చొని సార్ నాకు రాత్రి అంతా నవ్వాలి సార్ అని బయట ఉండే పేషెంట్ గిన్నెపడి ఎందుకు అరుస్తారా మీరు? అందుకే గుర్తుపెట్టుకోండి, మందిరానికి వచ్చేది, దేవుని సన్నిధికి వచ్చేది ఎందుకు? మనము ఆరాధించడానికి. మొదటిది ఒప్పుకోవడానికి, రెండవది ఆరాధించి దీవించడానికి అన్న విషయాన్ని మీరు మర్చిపోమాకండి ప్రియులారా. ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలోని ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త. దేవునిందు ప్రియమైన వారులారా, ప్రొద్దుటూరులో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాలులో గడిచిన 2 సంవత్సరాల నుంచి ఆదివారపు సాయంకాలపు సువార్త కూడిక జరుగుతూ ఉంది. అయితే 3వ అంతస్తులోనికి చాలామంది పైకి ఎక్కి రాలేక అలసిపోతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయగా దేవుడు క్రింద కూడుకోవడానికి ఒక స్థలాన్ని కొంతకాలం, ఒక 5 సంవత్సరాలు లీజుకు తీసుకోవడానికి ప్రభు కృపనిచ్చాడు. ఆ విషయాన్ని మీతో పంచుకోవడానికి నేను సంతోషిస్తూ, గాంధీ రోడ్లో మొదటి సందు అనగా మొదటి లైన్ సుబ్బారెడ్డి నగర్ అనే ఒక బోర్డు ఉంటుంది. దాన్ని సుబ్బారెడ్డి నగర్ ఆ లోపలికి వెళ్తే కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడేటటువంటి ఎముకల డాక్టర్ ఉన్నారు. దానికి ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఒక చక్కటి షెడ్డును వేసి సాయంకాలపు సువార్త కూడిక నిమిత్తమై సిద్ధపరిచాం. దేవుని ప్రియబిడ్డలారా, ఇన్ని రోజులు పైకి ఎక్కలేక బలహీన పడిపోతున్నటువంటి వారికి ఇది ఒక మంచి సదవకాశం. ప్రతి ఆదివారం సాయంకాలం 6:30 నుంచి 8:30 వరకు దేవుని సన్నిధానంలో ఈ కూడిక జరుగుతుంది. మే 19వ తారీఖు నుంచి 2024వ సంవత్సరం మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారం సాయంకాల పూట ఈ కూడిక ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఉదయకాలపు ఆరాధనకు వెళ్ళలేని వారు, అలాగే ప్రతిదినం ప్రార్థన, అలాగే యూట్యూబ్లో వాక్యం వింటున్న దేవుని ప్రియబిడ్డలందరికీ ఇది ఒక మంచి సదవకాశం. వాక్యములో బలపడుటకు, నూతన విషయాలు నేర్చుకొనుటకు, దేవుని రాకడకు సిద్ధపడుటకు ఆత్మీయులైన మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. రండి. గాంధీ రోడ్లో మొదటి లైన్ సుబ్బారెడ్డి నగర్ అని ఉంటుంది. అది సూపర్ బజార్ అని కూడా పిలుస్తారు. కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ స్థలములో దేవుని కూడిక ప్రారంభించబోతూ ఉన్నాం. మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారము ఈ కూడిక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితమైన సమయముతో ప్రతిదినము నూతన విషయాలు మీతో మాట్లాడడానికి ప్రభు కృపనిస్తుండగా రండి. ఈ స్థలము మార్చబడిన సంగతి మిగతా వారికి కూడా తెలియచేయండి. మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారము సాయంకాలం 6:30 నుంచి 8:30 వరకు ఈ కూడిక జరుగుతుంది. ఈ మాటలు విన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరిని ఆహ్వానిస్తూ నిండు మనసుతో మీకు వందనములు తెలియచేయుచున్నాను. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.